రాష్ట్ర వ్యాప్తంగా మొన్న పోలింగ్ రోజున 106 సంఘటనలు చోటు చేసుకున్నాయి. అయితే పోలింగ్ బూత్ లోపల ఈవీఎంలు పగలగొట్టిన సంఘటనలు కూడా ఉన్నాయి. మళ్ళీ మరొకటి పెట్టుకొచ్చారు. యాక్చువల్గా అట్లాంటి చోట్ల రీపోలింగ్ జరగాలి. అట్లాగే ఘర్షణలు జరిగినప్పుడు ఆ ప్రాంతంలో ఉన్న ప్రజలు ఓట్లు వేయకపోయి ఉండొచ్చు. తద్వారా అంటే ఆ భయంతో అట్లాంటి వాళ్ళని పోలింగ్ బూత్ల దగ్గరికి తీసుకొచ్చి ఓటు వేయించాలి అంటే రీపోలింగ్ జరగాలి. కానీ అట్లాంటిది ఏమీ లేదు. ఆ తర్వాత మళ్ళీ పోలింగ్ జరిగిపోయింది, మొత్తం పోలింగ్ పర్సంటేజ్ బాగానే జరిగింది కాబట్టి రీపోలింగ్ అవసరం లేదంటూ ఒకవైపున మీనా గారు ఎన్నికల కమిషనర్ చెప్తుంటే రీపోలింగ్ జరగాలని 35 పోలింగ్ కేంద్రాలు రీపోలింగ్ నిర్వహించాలని తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేసింది. రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో 35 పోలింగ్ కేంద్రాలు రీపోలింగ్ నిర్వహించాలని వర్లరామయ్య కోరారు. ఈ మేరకు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనాకి పార్టీ తరపున వింతపత్రాన్ని మంగళవారం అందించారు. మాచర్ల అసెంబ్లీ నియోజకవర్గంలో 4 పోలింగ్ కేంద్రాలు, సత్తెనపల్లి 6, దర్శిలో 5, ఒంగోలు 5, రాజంపేట, శ్రీకాళహస్తి, చిత్తూరులో ఒక్కోటి చొప్పున, అనంతపురం అర్బన్లో 7 పోలింగ్ కేంద్రాలు, పుట్టపర్తిలో 2 పోలింగ్ కేంద్రాలు రీపోలింగ్ నిర్వహించాలని కోరారు. అదే సమయంలో అంబటి రాంబాబు కూడా సత్తెనపల్లిలో మంగళవారం మాట్లాడుతూ వైకాపా నాయకుల మీద దాడులు జరుగుతున్నాయని పోలీసులకు ఎన్నిసార్లు ఫోన్ చేసినా సరైన విధంగా స్పందించలేదు. నార్నేపాడులో మా అల్లుడు ఉమేష్ మీద దాడి జరుగుతున్న పోలీసులు చోద్యం చూశారు. సిఐడిఎస్పీ ఏ విషయంలోనూ సకాలంలో స్పందించలేదు. ఇది పోలీసు వ్యవస్థ వైఫల్యమే అని విమర్శిస్తూ దమ్మాలపాడు, నార్నేపాడు, చీమలమర్రి గ్రామాల్లో రీపోలింగ్ జరపాల్సిందని డిమాండ్ చేశారు. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ఏమైనా రీపోలింగ్కి డిమాండ్ చేస్తే అప్పుడు ఈసీ నిర్ణయం తీసుకుంటుందా చూడాలి.